ట్రంప్ వేసిన పన్నులతో ఏదైతే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటే 50%, 100%, 200%, 250% అని పన్నులు వేసినప్పుడు తనకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటూ అడ్డదిడ్డంగా దోచేసినప్పుడు యుద్ధాల సందర్భంలో మాత్రమే వేయాల్సిన పన్నుల్ని యుద్ధం పేరు చెప్పి ప్రపంచవ్యాప్త ఆర్థిక యుద్ధం జరుగుతుంది అన్నటువంటి ఒక ఇంటర్ప్రిటేషన్ చేసి దోచుకున్నప్పుడు విపరీతంగా పన్నులు వసూలు చేశారు. అది అక్కడ సుప్రీంకోర్టే ఆ పన్నుల్ని తిరిగి చెల్లించేసే నీకు ఆ హక్కు లేదు, అధికారం లేదు. కాంగ్రెస్‌లో చట్టం చేయకుండా అంత పన్నులేసే అధికారం నీకు లేదని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్‌లో పన్నులేంటే 2/3 మెజారిటీ దానికి అంగీకారం కాదు. సెనెట్‌లో ఇతని వల్ల కాదు. కాబట్టి తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌తో వసూలు చేసిన పన్నుల్ని రిటర్న్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అతి పెద్ద లాభదారు ఎవరయ్యారు? దానివల్ల లాభం పొందిందంటే యాపిల్. తాజాగా $6 లక్షల సారీ $60 లక్షల వాళ్ళకి రిఫండ్స్ కింద వచ్చినాయట. $60 లక్షల యాపిల్‌కి అమెరికా ప్రభుత్వానికి వాళ్ళు కట్టిన పన్నుల శాఖకి తిరిగి వచ్చినాయట.